ఎస్సీ వర్గీకరణను అడ్డుకోకపోతే భవిష్యత్తులో యావత్ దళిత జాతికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు దళిత నాయకులన్నారు. శుక్రవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రమైన కిర్లంపూడి లద్దపేటలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని పలు రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళిత జాతిని విభజించి శాశ్వతంగా రాజ్యాధికారం దక్కించుకోకుండా కుట్ర పడుతున్నారని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పుకొట్టేందుకు యావత్ దళిత జాతి అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లేని పక్షంలో భవిష్యత్తులో క్రిమ్ లేయర్ పేరుతో రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు గుడాల రాంబాబు, ఉడత అప్పారావు, కట్ట సూరిబాబు, బులిపె గోపి, బంగారు వెంకటరమణ, బత్తిన సత్యనారాయణ, సాదే బాబ్జీ కుమార్, సాదే ఈసబ్బాయి, పందుగుల సూర్యనారాయణ, పలువురు దళిత సంఘం పెద్దలు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, గ్రామ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తున్నాను. ఈ రోజున రాజ్యాంగాన్ని నడిపిస్తున్నటువంటి దేశాలన్నింటికి కూడా రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్ఫూర్తి తీసుకుని ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క విలువలను తెలుసుకుంటూ పరిపాలన సాగిస్తున్న ఈ రోజుల్లో మరి మాలమాదిగులకు చిచ్చులు పెడుతూ మరి వర్గీకరణ విషయంలో విడదీసి పరిపాలించాలనే మరి దృఢ సంకల్పంతో మాది సోదరులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని విడదీయాలంటే చాలా మరి రాజకీయ నాయకులతో పాటు ప్రజల సమైక్యతతో పాటు రాష్ట్రపతి ఆమోదం అన్నీ పొందాలి. కాబట్టి రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయడానికి కుదరదని, పాలించే విధానాన్ని మానుకోవాలని మరి మానవ తరఫున మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ సందర్భంగా వర్ధంతి సందర్భంగా మేము గుమ్ముకూడి ఈ నినాదాన్ని బయటికి తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మహారాజ్కి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఈరోజు దళితులకి తీవ్ర అన్యాయం జరిగిన రోజు నిజంగా చెప్పాలంటే ఆయన పోయిన దగ్గర నుంచి మనకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. నిజంగా ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఈరోజు కూడా నడుస్తున్నాయంటే ఆ మహానుభావుడు మన కులాల కోసం ఎంతో త్యాగం చేశారు ఆయన. అయితే ఇప్పుడు కొన్ని శక్తులు ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులను మన మానమాదిని ఎడదీసి మనల్ని విధులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మా ఆనలో మనకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా రోడ్డు మీద నిలబడి పోరాటం చేసి మన హక్కులు మనం సాధించుకోవాలి. బాబాసాహెబ్ సాంఘిక అసమానత దాని మీద కల్పించారు ఈ రిజర్వేషన్స్. ఇప్పుడు మాకు అన్యాయం జరిగిపోతే ఒక వర్గం ఆరోపిస్తుంది. అది ఎంతవరకు ఎవరు తెలివితేటంటే ఉద్యోగాలు వచ్చాయి. ఒక కులానికి అన్యాయం జరగలేదు, ఎవరికి క్యారెక్ట్ ఉద్యోగం వచ్చింది. కానీ మాకు అన్యాయం జరిగిపోతే రోడ్డు ఎక్కారు పెద్దలు. కానీ అది వాళ్ళు గవర్నమెంట్లో వాళ్ళ సహకారంతో ముందుకెళ్ళిపోయారు. మనం పోరాటం చేస్తే కానీ మన సమస్య పరిష్కారం కాదు. మనందరం కలిసి ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీద ఎక్కాలి. ఎక్కిన రోజునే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ బాబాసాహెబ్ వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులర్పిస్తూ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతి సందర్భంగా 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. అయితే మహానుభావుడు, రాజకీయవేత్త, దురంధుడు ఆయన మరి మన కోసం, దళిత వర్గాల కోసం రిజర్వేషన్ కల్పించి మనల్ని ఈ స్థాయిలో పెట్టిన మహానుభావుడు. కాబట్టి ఆయన లేకపోవడం మనకు చాలా దురదృష్టం. ఈరోజు ఇక రిజర్వేషన్ని రాజకీయ నాయకులు వారి యొక్క స్వలాభం కోసం ప్రయత్నాలు చేసి ఓటు బ్యాలెట్ల కోసం మనల్ని అన్నదమ్ములను ఎడదీసి వారు మన మీద కుట్ర పని ఈరోజు రిజర్వేషన్ని మరి ముక్కలు చేయాలనే ఉద్దేశంతో అగ్రవర్ణంలో వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
మనకి ఉమ్మడి రిజర్వేషన్ ఇచ్చారు తప్ప విడదీసి విభజించి పాలించాలని ఆయన ఇవ్వలేదు. ఆ ఉమ్మడి రిజర్వేషన్ మనం దళితులందరూ ఉమ్మడిగా అనుభవించడానికి మనందరూ ప్రయత్నం చేయాలి. వారు ఓటు బ్యాలెట్ కోసం మనల్ని గతంలో విడదీసి విభజించి పాలించి ఇంతవరకు కూడా రిజర్వేషన్ బోన్లో పెట్టారు. దానికి మన ఏకతాటిగా ఉంటే మన రిజర్వేషన్ హక్కులు మనం సాధించుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు వర్ధిల్లుతాయని మన సోదరులందరికీ తెలియజేస్తూ ఇంతటితో నేను ఈ అవకాశం ముగిస్తున్నాను.